వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరో అంశం విషయానికి వస్తే ఎక్కడా ఎల్పీజీ కొరత లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. దేశంలో కావలసినంత స్టాక్ ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరా లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నాగేంద్ర ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించినటువంటి అంశం అనేది ప్రస్తుతం చాలా పెద్ద హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులన్నీ కూడా వాహనదారులతో క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు మరికొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో మూతపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా ఒకవైపు డీలర్ల నుంచి ఆయిల్ కంపెనీలు సరైనటువంటి సప్లై చేయడం లేదంటూ కూడా మరొకవైపు పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ అదేవిధంగా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చిన తర్వాత ముఖ్యంగా క్రెడిట్ అనేటటువంటి విధానాన్ని ఆయిల్ కంపెనీలు తీసుకురావడం జరిగింది. దానివల్లే ఉద్దర కట్టడంతో పాటు ఎప్పటికప్పుడు స్టాక్ కావాలంటే కొత్తగా అమౌంట్ పే చేస్తేనే ఆయిల్ కంపెనీలు తమకి స్టాక్ ఇస్తున్నాయనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గత 2 రోజులుగా ఎక్కడికక్కడ కూడా నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అమౌంట్ పే చేసినప్పటికీ ప్రధానంగా ఆయిల్ కంపెనీలన్నీ కూడా మాకు సరఫరా చేయడం లేదనేటటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని దిల్కుసా గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ డీజిల్ పెట్రోల్ కొరతకు సంబంధించినటువంటి అంశం పైన ఈ ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావాలనే కొంతమంది పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి రేట్లు పెరుగుతాయి అనేటటువంటి విష ప్రచారాన్ని చేస్తున్నారు. దాంతో కొంత వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకులకి క్యూ కడుతున్నారనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి ప్రచారం చేయొద్దంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతిరోజు కూడా దాదాపు 8,000 KLకి సంబంధించినటువంటి డీజిల్ అవసరం ఉంటుంది. కానీ ఈరోజు దాదాపు 19,300 KLకి సంబంధించినటువంటి డీజిల్ని ఈరోజు సప్లై చేశామంటూ కూడా ఆయిల్ కంపెనీలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు పెట్రోల్కి సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు సగానికి పైగా అంటే 6,000 KLకి అవసరమైతే ప్రతిరోజు దాదాపు అది రెట్టింపు చేసి 13,000 KL ఈరోజు సప్లై చేసామంటూ కూడా ఆయిల్ కంపెనీలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు ఎల్పిజికి సంబంధించినటువంటి కొరత అనేది ఎక్కడ కూడా దేశంలో లేదు. ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలందరికీ కూడా ఎల్పిజిని సప్లై చేస్తున్నామంటూ కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు ఆటోకు సంబంధించినటువంటి ఎల్పిజిని కూడా కొరత లేదు, ఇబ్బంది లేకుండా ఆటోకు సంబంధించినటువంటి ఎల్పిజిని కూడా సప్లై చేస్తున్నామంటూ కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి కొరత లేదు, క్రెడిట్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయిల్ కంపెనీలు అన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు అమౌంట్ పే చేస్తేనే ఆ ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా ట్యాంకర్లని పెట్రోల్ బంకులకు పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే డబ్బులు పే చేయరో అలాంటి పెట్రోల్ బంకులన్నీ కూడా ప్రస్తుతం నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నాయంటూ కూడా కిషన్ రెడ్డి తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,000కు పైగా కూడా పెట్రోల్ బంకులు ఉంటే ఈరోజు 106 పెట్రోల్ బంకుల్లో మాత్రమే నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. వారు డబ్బులు పే చేయకపోవడం లేదా వారికి ట్యాంకర్లు ఆలస్యంగా రావడం వల్లనే వాళ్ళు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఆందోళన చెంది పెట్రోల్ బంకులకు క్యూ కట్టొద్దు, మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా దేశవ్యాప్తంగా ఉంది, ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఎవరు కూడా ఆందోళన చెంది పెట్రోల్ బంకులకు వెళ్ళొద్దు, ఎవరు కూడా పెట్రోల్ని నిల్వల్లో
ట్యాంకులు ముఖ్యంగా వాటర్ టిన్లలో కానీ అదేవిధంగా ట్యాంకులలో నిల్వ ఉంచుకొని ఎవరు కూడా ఇళ్లలో దాన్ని నిల్వ పెట్టొద్దు అంటూ కూడా కిషన్ రెడ్డి సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి పెట్రోల్ కానీ డీజిల్కి సంబంధించినటువంటి సరఫరా అనేది పూర్తి స్థాయిలో సప్లై అవుతుంది. ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఆటంకాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ బంకులకు మాత్రం క్యూ కట్టొద్దు, సరిపడా పెట్రోల్ మాత్రమే కొట్టించుకోవాలంటూ కూడా ఒకవైపు ఆయిల్ కంపెనీలు కానీ మరొకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.